ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో కొణికిల్ది భువనం మధురం నీ చరితం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ నాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓడ్చితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలగా సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం చతుర్వేది డోంట్ మూవ్ చతుర్వేది ఆగు అమ్మా ఏండి చతుర్వేది నీకే చెప్పేది చతుర్వేది ఆగు చతుర్వేది ఆగు చతుర్వేది డోంట్ మూవ్ పోలీస్ కాల్ చేయండి వాడిని కాల్ చేయండి డోంట్ మూవ్ చతుర్వేది పిచ్చి పెరుమాళ్ళు పిచ్చి మాలోకం పిచ్చి సన్నాసి పిచ్చి వేదవా అని మనం అందరం పెరుమాళ్ళని తేలిగ్గా చూసినా ధైర్యవంతుడని రుజువు చేసుకున్నాడు. సత్యకాలపు వాడైనా శక్తిమానంతటి ధైర్య సాహసాలు చూపించాడు. పిన్ని దానికి మూలకారకుడు ఎవరంటావు? మన ధైర్య సాహసాలే వాడికి వచ్చాయి. ఇదిగో అమ్మ పేమిటి ఆ పాపు మీసం తిప్పుతూ కాళ్ళు ఎగరేస్తుంటూ కహానీలు చెప్పావు గానీ నీ గుణాలు నాకేం రాలేదు. మా అమ్మ ధైర్య సాహసాలు మంచి బుద్ధులే నాకు వచ్చాయి కదమ్మా. సర్లేరా ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఎందుకంటావేంటమ్మా? ఎప్పుడు నన్ను చులకనగా చూడటం తేలిక మాట్లాడటం ఈయనకు అలవాటైపోయింది. పిచ్చి మామ నువ్వే చెప్పు, ఈయన బుద్ధుల్లో ఏ ఒక్కటైనా నాకు వచ్చిందా? చీచీ
విన్నావా? ధైర్యవంతుడట, ధైర్యవంతుడు. పెరుమాళ్ళు, అన్నయ్య ఏదో సరదా కంటే అంత కోపగించుకోవాలా? కోప్పడాలత్తయ్యా, కోపం ఉండాలి, రోషం ఉండాలి. లేకపోతే పనికి మాలిన వాడిగా తీసిపరేస్తారని ఇందు చెప్పింది. పెళ్ళని చెప్తే వినాలి కదా అత్తయ్యా. పెళ్ళని చెప్తే వినాలని నువ్వు కూడా తెలుసుకున్నావు, కానీ మా ఆయన తెలుసుకోలేదే. చెప్తే వింటారు, కానీ చెప్పు చేతిలో పెట్టుకోవాలనుకుంటే ఎవరు మాత్రం వింటారు? మొదలు పెట్టారా మీ తోటకోడళ్ళేద్దో? ఆపండి మీ గోల. బామ్మా, అత్తయ్య చెప్పినట్టు వాళ్ళేదో సరదాగా మాట్లాడుకుంటుంటే దాన్ని గొడవని మీరెందుకంటారు? ఇదిగో ఇలా అనవసరంగా మాట్లాడినందువల్లే గొడవలు వస్తాయి. అంటే నేను అనవసరంగా మాట్లాడుతున్నానా నీ ఉద్దేశం? అమ్మమ్మా, ఎవరూ అనవసరంగా మాట్లాడలేదు. మాట పెరిగితే గొడవలు వస్తాయి. ఇంతటితో వదిలేయండి. ఇందు, నీ మాంగల్యం గట్టిది కాబట్టి పెరుమాళ్ గాయాలతో బతికాడు. లేదంటే ఆ హంతకుడితో పాటు ఆనవాళ్ళు లేకుండా పోయేవాడు. కలకాలం బతికేది ఎవడని? పెదవ ప్రాణం. అది నాకు ముఖ్యం కాదు. నాకు మా మామయ్య పరువు కాపాడాలి, అదే ముఖ్యం. అసలు నా బాధ ఏంటంటే దొరికినట్టు దొరికిన హంతకుడు నా చేతికి దొరకకుండా బాంబుతో చచ్చిపోయాడు. వాడే గనుక ప్రాణాలతో నాకు దొరికింటే నా సామీరంగా వాడు సంగతి చూసేవాడిని. పవిత్ర నచ్చ చేసింది ఎవరు? నువ్వు చేసావా, లేక నీ చేత ఎవరైనా చేయించారని తెలుసుకొని అసలు అంతకుడిని పట్టుకొని వాడి తల నరికి మన వీధి గుమ్మానికి వేలాడదీసేవాడిని. ఏమిట్రా నువ్వు వేలాడదీసేది? చేత చెప్పినట్టుగా హిందూ మాంగళ్యం గట్టిది కాబట్టి నువ్వు మాకు దక్కావు. అట్లాగే అసలు హంతకుడు పెళ్ళాం పుస్తెళ్తాడు గట్టిది కాబట్టి వాడు దొరకకుండా తప్పించుకున్నాడు. ఎవరి ముఖాన్ని ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది అబ్బాయి. ఈ రోజు నీ ముఖాన్ని దెబ్బల రాత రాసి పెట్టుంది, తగిలే. నాన్న, ఇంత జరిగినా అసలు హంతకుడెవరో, పవిత్రని ఎందుకు హత్య చేశాడో తెలియకుండా పోయింది. నాకు అదే తెలియటం లేదు బావా. కొన్ని ప్రశ్నలకు జవాబులుండవు, కొన్ని సమస్యలు ఒక పట్టాన పరిష్కరింపబడవు. కాలమే పరిష్కరించాలి. అదే లేదు సార్, దాని మీద మేము యాక్షన్ తీసుకుంటాం. ఓకే సార్. ఉదయ్ కుమార్, ఈ ఫైల్తో పని లేదు, బీరువాలో పడే. హంతకుడు ఎవరో తెలియకుండానే పవిత్ర హత్య కేసు క్లోజ్ చేస్తున్నారా సార్? క్లోజ్ చేయడం కాదయ్యా, హంతకుల్లో ఒకడైన చతుర్వేది చచ్చాడు. రెండో హంతకుణ్ణి గుర్తించేలోగా వాణ్ణి చూసిన నామాల రామానుజాచారి టపా కట్టేశాడు. ఇక మనం దర్యాప్తు చేయడానికి ఏముంది? అంటే పవిత్ర హత్య కేసు బుట్టదాఖలా అన్నమాట. ఈవేళ కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు రెండో హంతకుడు దొరకపోడు. దోషి దొరకడానికి కాలదోషం లేదు. అప్పుడు ఈ ఫైల్ రీఓపెన్ చేయొచ్చు. అందాక పెండింగ్ లో పెట్టు. పెండింగ్ పెట్టి తుఫాను ముందు ప్రశాంతతలాగా చూస్తూ కూర్చోవాలా? అట్టగైతే నా శపథం ఎప్పుడమ్మా నెరవేరేదే? శపథం లక్ష్యం నెరవేర్చుకోవాలనుకునే వాళ్ళు మహాత్మా గాంధీ చెప్పినట్టు చెడు వినకూడదు, చెడు చూడకూడదు, చెడు మాట్లాడుకోపోవడంతో పాటు చెడు పనులు కూడా చేయకూడదు. అమ్మా, బుద్ధి గడ్డి తిని ఏదో ఒక చిన్న తప్పు చేశాను, దానికి మహాత్మా గాంధీ దాకా వెళ్ళాలా? చిన్న తప్పంటావేంటి? ఆ తప్పే కదా మన ప్రాణాల మీదకి తీసుకొచ్చింది. పవిత్రని బ్రహ్మాస్త్రంగా మనం వాడుకోవాలనుకున్నాం. నువ్వు గనక ఈ చండాల్పు పని చేసుండకపోతే ఈ పాటికి నా లక్ష్యం, నీ శపథం నెరవేరుండేది. తల చిన్నదే జరిగినదా దైవం ఎందులకు, జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు. నీకెంత చెప్పినా బుద్ధి రాదు కదా కుక్కతో. ఏదో ఒకటి లావమ్మా, ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. ఉమ్మడి కుటుంబంలో గొడవలు పెట్టాలి. నువ్వు అంటే చెప్పు, రేపే ప్రారంభిస్తాను. ఆ కంగారే వద్దనేది. నీకు ఆవేశమే గాని ఆలోచన లేదు. ఇప్పటికే నీ ఏకైక కోడలైన ఇందు నన్ను అనుమానిస్తోంది. తన అనుమానాన్ని నిజం చేసుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ ఉమ్మడి కుటుంబాన్ని చేల్చడానికి మనం గొడవలు పెట్టావనుకో, ఆ గొడవలకి కారకులు ఎవరని ఇందు ఆరా తీసి మన బండారం బయటపడేలా చేస్తుంది. ఏంటమ్మా బయటపడేది? అంత తేలిగ్గా బయటపడిపోవడానికి మనం ఏమైనా అమాయకులమా? అయినా పోయి ఎందుకు తెలిసేలాగా ఎందుకు గొడవలు పెడతాం? రెండో కంటికి తెలియకుండా పవిత్రను తప్పించడానికి ప్లాన్ చేశాం. కానీ చివరికి ఏమైంది? దాన్ని బయట పెట్టింది ఇందువే కదా. బయట భాగవతాన్ని బయట పెట్టగా లేనిది మనం ఆడబోయే ఇంటి భాగవతాన్ని బయట పెట్టడం ఇందుకో లెక్క. అంటే ఆ పిచ్చి పెరుమాళగాడి పెళ్ళానికి భయపడి మనం ఏమి చేతగాని దద్దమ్మలాగా చేతులు కట్టి కూర్చోవాలా? సీత, మనల్ని మనం ఎప్పుడూ తక్కువగా అంచనా వేసుకోకూడదు. అదే విధంగా శత్రువుని కూడా తక్కువగా అంచనా వేయకూడదు. ఎదుట వాళ్ల బలాబలాలు, బలహీనతలు పూర్తిగా తెలుసుకున్న తర్వాతే మనం మెరుపుదాడి చేయాలి. అది యుద్ధరీతిలో ఒక భాగం. పెరుమాళ్ళని మనం పిచ్చివాడిగా, అసమర్థుడిగా జమకట్టాం. కానీ ఆ పిచ్చివాడే మన పాలిట సైంధవుడయ్యాడు. ప్రతి పురుషుడి విజయం వెనక స్త్రీ ఉన్నట్టే ఇందు విజయం వెనక పెరుమాళ్ళున్నాడు.
చతుర్వేదిని పట్టుకోవడానికి తన ప్రాణాలకు తెగించాడు. ధర్మారావు పరువు కాపాడడానికి తన ప్రాణాల్ని పణంగా పెడతారంటూ నీ ముందే చెప్పాడు. ఆ సంగతి మర్చిపోయావా? ఇందు దగ్గర చాణక్య తెలివుంది, పెరుమాళ్ దగ్గర పిచ్చి ధైర్యం ఉంది. చెయ్, ఆ రోజు నీ చెల్లెల్ని చంపినట్టే ఈ పిచ్చి పెరుమాళ్ళగాడు కూడా పీకపిచ్చికి చంపేసినట్టయితే దరిద్రం వదిలిపోయేది. నాకు ఇవాళ ఈ బాధలు తప్పేవి. ఏమన్నా? నా చెల్లెల్ని చంపినట్టా? అంటే నాకు చెల్లెలుందా? ఉండేది, కానీ ఇప్పుడు లేదు. అంటే నా చెల్లెల్ని నువ్వు చంపావా? నేను చంపలేదమ్మా, మీ అమ్మే చంపింది. అమ్మ చంపిందా? అవును. కన్న బిడ్డని చంపుకోవడానికి అమ్మకి చేతులెలా వచ్చాయి? తన అన్నను బతికించుకోవటానికే మీ అమ్మ ఆ పని చేసింది. తనకు పుట్టబోయే రెండో ఆడపిల్ల వల్ల తన అన్నకి ప్రాణగండం ఉందని ఎవడో బైరాగ్గాడి ద్వారా తెలుసుకున్న మీ అమ్మ ఆ పిల్ల పుట్టగానే నాకు కూడా తెలియకుండా చంపేసింది. రెండో కాన్పులో మీ అమ్మకి కవల పిల్లలు పుట్టారు. ఒక మగపిల్లాడు, ఒక ఆడపిల్ల. బతుకున్నవాడు పెరుమాళ్ళు. ఆ ఆడపిల్లనేమో మీ అమ్మ చంపేసింది. అన్నగారి కోసం కన్న కూతుర్నే చంపుకున్న దానికి కట్టుకున్న ముగ్గుడు నన్ను చంపటం ఒక లెక్క. ఏదో ఒక రోజు నాది ఆ పని చేస్తుందన్న భయంతోనే నిన్ను అడ్డం పెట్టుకున్నాను. నీకు పగ ప్రతీకారం నూరు పోశాను. ఆ బిడ్డే గనక బతుకున్నట్టయితే నా శబ్దం ఎప్పుడో తీరేది. మనకిన్ని కష్టాలు ఉండేవి కాదు. నా బిడ్డ చచ్చి ఏ లోకానుందో. జానకి, నువ్వు చూడడానికి వచ్చారు. బయలుదేరు. రా. జానకి, జైలు డ్రెస్లో నిన్ను ఇలా చూడడం నాకెంత బాధగా ఉందో తెలుసా? నువ్వు అరెస్ట్ అయిన సంగతి ఇవాళ వరకు నాకు తెలియదు. నువ్వు ఈ పరిస్థితికి రావడానికి కారణం ఆ జయకృష్ణ బలరాంలేనని అనుకుంటున్నాను. నీకు సినిమా ప్రొడ్యూసర్గా పరిచయం అయిన ఆ చతుర్వేది బలరాంతో కలిసి మందు కొట్టడం నేను చాలాసార్లు చూశాను. జానకి, నిన్ను నేను ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ నువ్వేమో జయకృష్ణ మీద మోజుపడ్డావు. అయినా నేను మర్చిపోలేకపోతున్నాను. ఇంత జరిగా కూడా ఇంకా నేను ప్రేమిస్తూనే ఉన్నాను. అవును జానకి, మాట వరుసకు అనడం లేదు, మనసాక్షిగా అంటున్నాను. నువ్వు నన్ను కాదనుకున్నా నేను నిన్ను ఆశిస్తున్నాను. నీకోసం నేనున్నాను. ఎంతకాలమైనా సరే నీకోసం నేను వెయిట్ చేస్తాను జానకి. నన్ను మనసారా ప్రేమించి నిన్ను కాదని ధన వ్యామోహంలో పడి ఆ జయకృష్ణ వెంట తిరిగాను. అందుకు నాకు తగిన శాస్తి జరిగింది. నేను నీకు చేసిన అన్యాయానికి సిగ్గుపడుతున్నాను. అయినా నన్ను ఇంకా ప్రేమిస్తున్నావంటే నువ్వు ఎంత మంచివాడివో నాకిప్పుడే తెలుస్తుంది. జయకృష్ణను నేను నమ్మాను. వాడు, బలరాం, చతుర్వేది ముగ్గురు కుమ్మక్కై నన్ను జైలు పాలు చేశారని నాకు ఇప్పుడే అర్థమవుతోంది. వదలను, ఆ జయకృష్ణను వదలను. నేను బయటకొచ్చి వాడి సంగతేంటో తేలుస్తాను. ఈ జానకి ఏంటో వాడికి తెలిసేలా చేస్తాను. ఒరే జయకృష్ణ! ఏమండి, టాబ్లెట్ వేసుకున్నారా? అబ్బా, చేదు విషయం. అంటే వేసుకోలేదా? వేసుకోకపోతే నొప్పి తగ్గదు, పుండు మాందు కదా, అందుకనే బలవంతంగా మింగేశాను. సరే పడుకోండి. అవునిందు, పెళ్ళైన దగ్గర నుంచి నేను చూస్తున్నాను. దేవుళ్ళకి దండం పెట్టినట్టు నిద్రపోయే ముందు, నిద్ర లేచాక మామయ్య అత్తయ్య ఫోటోలకి దండం పెడుతున్నావు దేనికి? కన్నవాళ్ళు కనిపించని దేవుళ్లతో సమానం.
మాతృదేవోభవ పితృదేవోభవ అన్నారు పెద్దలు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తే ముక్కోటి దేవతలకు నమస్కరించినట్టే. ఇక నుంచి మీరు కూడా మీ అమ్మా నాన్నల ఫోటోలకు నమస్కరించడం అలవాటు చేసుకోండి. మా అమ్మ ఫోటోకి దండం పెడతాను. మరి మీ నాన్నగారికి దండేస్తాను. అయ్యో అవే మాటలండి. అతను సరైనవాడు కదుగా. అతను దండలకే గాని దండాలకు పనికిరాడు. తప్పండి, అలా అనకూడదు. ఎంతైనా కన్న తండ్రి కదా. చూడిందు, ఇక మీద ఎప్పుడు మీ మావయ్యని వెనకేసుకు రాకు. అతన్ని తలుచుకుని పడుకుంటే పీడకళ్ళు వస్తాయి. అత్తయ్య, ఏం లక్ష్మి, నిద్ర రావట్లేదా? నాకు పీడకల వచ్చింది. పీడకల? ఏమిటది చెప్పు. యుద్ధ వాతావరణం, తుఫాన్ బీభత్సం, నక్కల కూతలు, తోడేళ్ల అరుపులు, గుట్ల శబ్దాలు, తీతు అరుపు, ఇవన్నీ నా కళ్ళకొచ్చే అత్తయ్య. అత్తయ్య, ఆ కళ ఎందుకు వచ్చిందంటారు? ఆ పవిత్ర శవాన్ని మన ఇంట్లో పాతి పెట్టారు కదమ్మా. పుణ్యస్త్రీని, అది కడుపుతో ఉన్న పిల్లని దారుణంగా చంపి మన ఇంటి ముందు పాతి పెడితే ఇలాంటి కళలు రాకుండా ఉంటాయా? శాంతితో చెప్పి శాంతి చేయించమని చెప్దాం. ఆంజనేయ దండకం చదువుకుంటూ పడుకో, వెళ్ళు. నాకు నిద్ర రావడం లేదత్తయ్య. ఒక్కదాన్ని రూమ్ లో ఉండాలన్నా భయంగా ఉంది. అయితే నాతో పాటు టీవీ చూడు. అత్తయ్య, ఇవాళ పౌర్ణిమ. అవును లక్ష్మి, కార్తీక పౌర్ణమి. లక్ష్మి, కార్తీక పౌర్ణమి అంటే అలా ఉలిక్కి పడ్డావేంటి? ఏం లేదు, ఏం లేదు. ఏమిటో పీడకల తాలూకు భయం ఇంకా నిన్ను వదలలేదనుకుంటా. శ్రీ ఆంజనేయం, ప్రసన్న ఆంజనేయం అని మనసులో అనుకుంటూ టీవీ చూడు. ఎవరికి ఎవరు సొంతం, ఎంతవరకి బంధం, కడుపు చించుకు పుట్టిందొకరు, కాటికి నిన్ను మోసేదొకరు, తలకు కొరివి పెట్టేదొకరు. ఎవర్రా టీవీ కట్టేసిందే? టీవీ పాటికి టీవీ రన్ అవుతుంది, నీ పాటికి నువ్వు గురకబెట్టి నిద్రపోతున్నావు. నిద్రొస్తే టీవీ కట్టేసి పడుకోవచ్చుగా. టీవీ కట్టేస్తే నాకు నిద్ర రాదే తల్లి. ఆ సౌండ్ నా చెవులో పడితే గాని నా కళ్ళు మూతలు పడవే తల్లి. కరెంటు బిల్ ఎంత అవుతుందో తెలుసా? ఓసోసి లంకంత కొంపలో వార్డుకు సరిపడే అంత జనాభా ఉన్న ఈ ఇంట్లో నేను టీవీ చూడడం వల్ల కరెంటు ఖర్చు ఎక్కువ అయిపోతుందా? ఆ బలరాము నీ పెద్ద కొడుకు తాగుడు ఖర్చు కన్నా నా ఖర్చు ఎక్కువ. ఆ సింగపూర్ బంగారు బాబు జల్షాల కన్నా నా ఖర్చు ఎక్కువ. నీ ముగ్గురు కొడుకులు రోజువారీ ప్యాకెట్ మనీ ఖర్చు కన్నా నా ఖర్చు ఎక్కువ.
నీ ముగ్గురు కోడళ్ళ నిగారింపులకి సింగారింపులకి షోకులకి నాజుకులకి అత్తర్లు పౌడర్లు సెంట్లు మేకప్లు సినిమాలు షికార్లు వీటన్నిటికి అయ్యే ఖర్చు కన్న తల్లిని నా ఖర్చు ఎక్కువటే. అమ్మా నీతో మాట్లాడడం నాది బుద్ధి తక్కువ. వదిలే. అయితే టీవీ పెట్టి వెళతా. ఇదేమిటి వీతలుపు తెరిచిందేమిటి? ఇది కూడా నీ పనేనా? టీవీని ఆఫ్ చేయనట్టే వీతలుపు కూడా వేయకుండా ఉంచావా? అనవే, నన్నే అను. అన్నిటికీ తయారుగా నేనే దొరికాను కదా. తెల్లారకు ముందే మీ ఆయన వాకింగ్కి వెళ్ళాడు కదా, ఆయనే తీసుంటాడు. ఆగు. ఏంటమ్మా నీ మెడ బోసిగా ఉందంటే సూత్రాలు లేవేంటి?